जन्म सफल कर ले, यही नाम निज नाम है। मन अपनी धर ले, अपने चरणों में लगा कर दिया सबको निहाल। है ये विनती कर दया, दृष्टि मेरे दाता दया। तू दया का रूप है और तू दया भंडार है। शरण में आया तेरी जो, उसका बेड़ा पार है। प्रगटे परम दयाल जग, हुआ जगत कल्याण। जीवनी भल को अंग लगा कर, पद दिया निर्वाण राधा स्वामी। गुरु चरणन मेरी प्यारी सुरतिया। गुरु चरणन चितदारी, अपनी स्वार्थ बसल पटाने। अपनी स्वार्थ बसल पटाने, कुल कुटुंब परिवार रिया। कुल कुटुंब परिवार री, मेरी प्यारी सुरतिया। गुरु चरणन चितदारी, एक में सुख अनेक में दुख है। एक में सुख अनेक में दुख है। टेक एक की धार रिया, टेक एक की धार री, मेरी प्यारी सुरतिया। गुरु चरणन चितदारी, मेरी प्यारी सुरतिया। गुरु चरणन चितदारी। एक आस विश्वास गुरु का, एक आस विश्वास गुरु का। भक्ति ज्ञान का सार रिया, भक्ति ज्ञान का सार री, मेरी प्यारी सुरतिया। गुरु चरणन चितदारी, मेरी प्यारी सुरतिया। गुरु चरणन चितदारी, राधा स्वामी चरण शरण बलिहारी। राधा स्वामी चरण शरण बलिहारी। ओजा गुंद के पार रिया, ओजा गुंद के पार री, मेरी प्यारी सुरतिया। गुरु चरणन चितदारी, मेरी प्यारी सुरतिया। गुरु चरणन चितदारी। बोलो सद्गुरुनाथ महाराज की जय। बोलो दाता दयाल महाराज। राधा स्वामी दयाल
కొనసాగాలి. గురు చరణం చిత్తధారని, గురు చరణాలను చిత్తంలో ధరించమంటున్నారు, మనసులో ధరించమంటున్నారు. కానీ గురు చరణాలు ఎక్కడున్నాయి? మనసు నువ్వు వదిలిపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే మగ్నమైపోవడం. అందులో చరణాలంటే ఏంటి? రంజాన్ మహారాజ్ ఎన్నోసార్లు చెప్పినట్టు, హుజూర్ మహారాజ్ కూడా, హుజూర్ మహారాజు వారి ప్రేమ నీలో ప్రేమ పత్రులు అదే మాట అంటాడు, గురు చరణే ప్రకాష్ అంటాడు. కనుక ఆ దానిని దర్శనం చేసుకోవడానికి మనిషి ప్రయత్నం చేయాలి. అందుకు ప్రయత్నం చేయాలంటే ముందు మనకు ఒక మన గురువు మీద లేదా ఏ ఆరాధ్య దైవం ఉన్నారో మనం ఎవరిని ఆరాధిస్తున్నామో వారి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. మనకు సగం సగం ఉంటుంది. 100% విశ్వాసం ఉంటే 100% మనకు ఫలితం దొరుకుతుంది. అట్లా కాదు కొంచెము ఉంది కొంచెం లేదు అంటే మనకు వచ్చే ఫలితం కూడా ఆ కృప కూడా అంటే కొంచెం వచ్చి కొంచెం రానట్టు ఉండి లేనట్టు అట్లా జరుగుతుంది. తప్పకుండా జరుగుతుంది అనేది మనకు పక్కా దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. అందుకే మహారాజు అంటాడు, తేరి దయాక దృఢ విశ్వాసువా చరణోమే పడా నిజ దాసు. ఆ చరణాల లోపల పడి అప్పుడే నిజమైనటువంటి సేవకులం దాసులం అవుతాము. దాసులం అంటే ఈ శరీరంతో దాస్యం కాదు. ఒకటి దాస్యభక్తి ఉన్నది, హనుమత్ స్వామిది దాస్యభక్తి, కృష్ణుడిది సఖాభక్తి, స్నేహితుల్లాగా భావించిండు కృష్ణుడిని. హనుమంతుడేంటి రాముడిని ఒక రాముడి దగ్గర తన ఒక దాసుడిగా తనను తాను చేసుకొని ఆయనకు సేవలు అందించండు. అట్లా నవవిధ భక్తులు ఉంటాయి, 9 రకాల భక్తులు ఉంటాయి. ఏ భక్తి అయినా సరే ముందు మనిషికి తన ఆరాధ్యుడి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. ఇవి చాలా ముఖ్యం. శ్రద్ధ విశ్వాసం అనేటివి చాలా ముఖ్యం. ఇవి రెండు ఉంటే ఏమైనా సాధించుకోవచ్చు. గురు చరణాలు దర్శించుకోవచ్చు, ప్రకాశం దర్శించుకోవచ్చు. గురును సాక్షాత్తు మన పక్కనే ఉన్నాడు, మన లోపలనే ఉన్నాడు అనే భావన ఎంతసేపు అది పరిపక్వత పొందుతుంది, పరిపక్వం అయిపోతుంది. ఉన్నాడనే నమ్మకము దృఢంగా ఏర్పడుతుంది ఎప్పుడు మనకు శ్రద్ధ నిండుగా ఉంటాయి, విశ్వాసం నిండుగా ఉంటాయి. ఉదాహరణకు మన దగ్గర పర్సులో పైసలు ఉన్నాయి, దండిగా నోట్లు ఉన్నాయి, పైసలు. అప్పుడు డబ్బులు దగ్గర ఉంటే ఏ వస్తువైనా కొనుక్కోవచ్చు. ఇంకా భయం అయ్యో మనకి దొరకదు కదా, ఆ వస్తువు మీద ఇష్టం ఉంటుంది కానీ దగ్గర డబ్బులు లేకపోతే మనం కొనుక్కోలేము. అట్లాగే ప్రాపంచికమైన పనులైనా పరమార్థమైన పనులైనా మనకు దొరకాలి. సద్గురు దర్శనం దొరకాలన్నా, సేవ దొరకాలన్నా, సత్సంగం దొరకాలన్నా, అంతర్ముఖంగా ప్రయాణానికి మనకు దారి దొరకాలన్నా కూడా ముందు ఏమవసరము? ఇవే అవసరము. శ్రద్ధ విశ్వాసం రెండు అవసరం. అవి లేకుండా డబ్బులుంటే వస్తువులు ఏదైనా కొనుక్కోవచ్చు. అట్లాగే ఇక్కడ మనకు అంతర్ముఖం, మన ప్రయాణం అంతర్ముఖంగా జరగాలంటే, లోపల యాత్ర కొనసాగాలంటే ముందుగా ఇవి చాలా అవసరం. శ్రద్ధ విశ్వాసం అవసరం. శ్రద్ధ దేని యందు? ఆ పరమాత్మ సర్వాధార సర్వేశ్వరుడు మాలికే కుల్. ఒక మాలికే కుల్ మనందరికీ యజమాని మీద ఉన్నాడు. ప్రపంచంలో మన మనుషులను చూసి మనిషి వణికిపోతుంటారు, భయపడుతుంటారు. అటువంటి భయాలు ఏవి లేని స్థలం ఉన్నది అక్కడ. ఎవరినెవరు లేని స్థలం ఒకటి ఉన్నది, ఎవరినెవరు ఆకర్షించలేని స్థలం ఉన్నది. కేవలం ఆ ప్రేమామూర్తి, ప్రేమ నామము, రాధాస్వామి నామం ఎక్కడుంది? నామమే నిజస్థానం, మనం చేరుకోవలసిన స్థానం. అక్కడ ప్రేమ తప్ప ఇంకొకటి లేదు. ఇక్కడ మిగతాదంతా ఈ కాల్భగవాన్ సృష్టిలో ఏమున్నది? అంతా మోహమే. ఇదంతా తాత్కాలికం. ఇవాళ మోహం ఉన్నది, రేపు ఉండదు, రేపు తగ్గిపోతుంది ప్రేమ. దాని ప్రేమ అని మనం అనుకుంటున్నాం కానీ ఇద్దరు మనుషుల మధ్య ఉండేదంతా మోహమే. ప్రేమ అనేది కేవలము భక్తునికి భగవంతునికి మధ్యన సురత్కు శబ్దానికి ఉన్నదే, అదొకటే ప్రేమ. ఆకర్షణ శక్తి ఉంటుంది. అయిన భగవంతుని దగ్గర ప్రేమ స్వరూపుడు గాడీస్లో అన్నందుకు ఆయన దగ్గర ఆకర్షణ శక్తి. దేన్ని ఆకర్షిస్తుంది? శబ్దం దేన్ని ఆకర్షిస్తుంది? సురత్ దేన్ని ఆకర్షిస్తుంది? ప్రపంచానికి కాలభగవాన్ సృష్టిలో ఉన్నదంతా మోహం కనుక మనకి ఇదంతా మనను ఈ ప్రపంచం ఆకర్షిస్తున్నది. ऐसी दीवानी दुनिया भक्ति भाव नहीं बूझे जी, भक्ति भाव नहीं बूझे जी, भक्ति भाव नहीं बूझे जी. ప్రపంచానికి
అసలైన కబీర్ సాహబ్ ఎంతో బాధపడతాడు. ఈ ప్రపంచానికి భక్తి అవసరం లేదు, భగవంతుడు అవసరం లేదు. కోయి ఆవే బేటా మాంగే भेंट रुपैया लीजे जी, कोई आवे दुख का मारा हम पर कृपा कीजे जी. ఇప్పుడే కాదు, ఆనాడు కబీర్ సాహబ్ కాలంలో కూడా ఇదే పంచాయితీ. సద్గురు దగ్గరికి ప్రపంచంలో ఉన్న కోరికలన్నీ తీర్చుకునే పోతారు తప్ప పరమార్థం కావాలని ఎవడు. పరమార్థం కావాలి, సద్గురు నీదే నాకు దక్కు, నువ్వు నా ఒక భగవంతుడు మనవాడైతే అన్నీ దొరికినట్టే. ఇక్కడ శ్రద్ధా విశ్వాసాలు ఉంటే ఈ చిత్తం ధరించమని చెప్తున్నది అంతా దొరికినట్టే, అన్నీ దొరికినట్టే. పైసలు ఉంటే సర్వం సమస్తం కొనుక్కోవడానికి ఎట్లా వీలవుతుందో ఈ శ్రద్ధ విశ్వాసం భక్తి ఉంటే మనకు పరమార్థం దొరుకుతుంది. ఇవి దగ్గర లేనప్పుడు ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయపడు, బతిమిలాడు, ఎవరేమిస్తారో ఎవరేమియ్యారు. కరంభోగ్యమవచ్చు మనకు దొరుకుతున్నది. మనం ఇవాళ అనుభవిస్తున్నాయి, నాకు డబ్బులు చేతులు ఉన్నాయి, లేదు బీదరికం ఉన్నది, లేదా ఒక వ్యాధి ఉన్నది, ఒక రోగం ఉన్నది, సమస్యలు ఉన్నాయి, సంతానం దిక్కు నుంచి ఉన్నది, దరిద్రం నుంచి ఉన్నది, రోగాల నుంచి బాధపడుతున్నాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవి మన కర్మ ఫలితాలే, ఇవి మనం చేసుకున్నాయి. కనుకనే ఇప్పటి నుంచి మంచిగా చేయమంటున్నాడు మహారాజు. ఎప్పుడు సత్కర్మం చేయడానికి కారణము ముందు ఆలోచన, మన మనసులో ఆలోచనలు పుడుతుంటాయి. వీటిని కంట్రోల్ చేసుకునేది ఎట్లా? నిరంతర ధ్యానము, నిరంతర సాధన, నిరంతరము మంచి ఆలోచన చేయడము, మంచి సద్గ్రంథ పఠనం చేయడము, సత్సాంగత్యంలో ఉండడం, మంచి సోబత్కా అసర్ అంటాడు మహారాజు. సోబత్కా అసర్ భోత్రేతాయ అంటాడు పరందాజు మహారాజు చెప్తాడు. అందుకే ఎప్పటికీ సజ్జన సాంగత్యంలో ఉండాలి, మంచి వాళ్ళ సాంగత్యంలో ఉండాలి. నలుగురు దొంగల మధ్యలో కూర్చుంటే మనం కూడా దొంగల్లాగా తయారవుతాం. నలుగురు మంచి మనుషుల మధ్య కూర్చుంటే మనకు కూడా అలవాట్ల వస్తాయి. కనుకనే మంచి సోబత్ ఏమంటున్నాడు? గురుచరణ చిత్ధార, గురుచరణాలనే చిత్తంలో ధరించమంటున్నాడు. గురుచరణాలంటే ప్రకాశం కావాలంటే ముందు ఈ దారి సాఫ్ ఉండాలి. దారి మనకు మార్గదర్శనం చేసే సద్గురువు ఏమైతే మాటలు చెప్తున్నాడో అది ఇట్లా రైట్కి వెళ్ళు, లెఫ్ట్కి వెళ్ళు, మనకేది గూగుల్లో మ్యాప్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఎటు పోవాలి, ఇది ఎటు పోవాలనేది ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి. ఒకప్పుడు దారిలో పోయేవాళ్ళను ఇది పలానా ఊరిపోతుందా, దారి ఇదేనా అని అడిగి మరీ పోయేవాళ్ళు. ఇప్పుడు అది అక్కర్లేదు, డెవలప్మెంట్ అయిపోతున్నది. అట్లాగే సద్గురువు ఒకప్పుడు, కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా మార్గదర్శనం సద్గురువి. ఏం చేస్తారు సద్గురువు? మనం ప్రపంచంలో ఎట్లా జీవించాలి, ఎవరి పట్ల ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి, ఏమేమి మన లోపల చెడు గుణాలు వదిలిపెట్టాలి, మన లోపల ఏమున్నాయి, ఇవన్నిటిని మొదలు తొలగించుకోవాలి. పాత్రను శుభ్రం చేసుకోవాలి. ఈ ఘటం అనే పాత్ర, హృదయం అనే పాత్ర ముందు శుభ్రంగా ఉంటేనే ఏమైనా భగవంతుడు ఇచ్చేది లోపల పడుతుంది. హిరముగ మహారాజు అంటాడు కదా, సుమిరంతా అన్నట్టుంటే హృదయం అనే దీనికి పాత్రకు చిన్న రంధ్రం పడ్డా కూడా గురువు ప్రసాదిస్తున్న ఆ మంచి మాటలు మనకు దొరికింది. మన పాత్ర ఎంత ఉంటే అంతే తెచ్చుకుంటాం. సముద్రానికి పోయినా, నదికి పోయినా మనం చిన్న పాత్ర తీసుకుపోతే చిన్నది, పెద్ద పాత్ర అంటే పాత్ర అంటే ఏదో చెంబో అదనో కాదు. మన పాత్రత, మన అర్హత ఎంత ఉంటే అంత వస్తుంది. గురువు ఎంత ఇచ్చిన దాన్ని మనం ఆయన ఎంతో పోస్తుంటాడు, అన్ని అణుముద్దాలు మనకు పోస్తున్నాడు. మనం స్వీకరించేటందుకు మన మనసు ఎంతవరకు రెడీగా ఉంది? ఒక క్లాస్లో టీచరు పాఠాలు చెప్తుంటాడు, లెసన్ మొత్తం పుస్తకం మొత్తం ఒకనాడు పాఠాలు చెప్తే అది గ్రహించుకుంటేందుకు పిల్లవాడి దగ్గర పాత్రత ఉండాలి కదా, వాడికి కెపాసిటీ ఉండాలి కదా. పని వశం కాకపోతే చెప్పి వృధా అయిపోతుంది. అదేవిధంగా ఈ శిష్యునికి గురువు బోధిస్తున్న వాటిని స్వీకరించేటంత పాత్రత ఉండాలి. ఉన్న తర్వాత దాన్ని ఎంతవరకు స్వీకరిస్తాడో, కొన్ని తనకు ఎన్ని అవసరమవుతాయో ఆ క్షణానికి తను ఎన్నింటిని ఆచరణ చేయగలుగుతాడో అవి చేసేటందుకు 100కి 100 ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నంలో ఎక్కడ లోపం ఉండకూడదు. కానీ దౌర్భాగ్యం ఏంటిదంటే మనం ప్రయత్నమే చేయం, కానీ అంత మనకు వచ్చింది అనుకుంటాం. మరి నాకేం తక్కువ లేదు, అన్నీ నాకు వచ్చినాయి, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరనే భావన మన లోపల ఉంటుంది. అది తొలగించుకోవాలి. దాన్నే అహంభావం అంటారు. నాకు అన్నీ తెలుసు అని
ఈ ప్రపంచంలో అన్ని తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అన్ని తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఎంత నేర్చుకున్నా ఇంకా ఇంకా నేర్చుకోవాల్సింది, ఇంకా ఇంకా తెలుసుకోవాల్సి ఉంది ప్రపంచంలో. సర్వం తెలిసిన వాడు ఎవరన్నా ఉంటే కేవలం మా భగవంతుడు, మా లిక్కెక్కులు. అయినా మనను ఈ రాకపోకల నుంచి, జనన మరణాల నుంచి తప్పించడానికి సద్గురు రూపంలో వస్తున్నాడు, మనకు ఉపదేశం ఇస్తున్నాడు. మనము దానిని సద్వినియోగం చేసుకోవాలి. అందుకోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇందులో ఏమన్నాడు, గురుచరణ చిత్తారోరి. ఆ చిత్తంలో ధరించడం అంటే చిత్తంలో ఏమున్నాయి? ఇందులో అంత కోపం అంటే కోపం ఉన్నది. మనకు ముక్కు మీదనే కోపం ఉంటుంది, మోహం ఉంటుంది. అందరి మీద మోహమే, పిల్లల మీద, సంతానం, అదేంటి స్నేహితుల మీద, బంధువుల మీద, అందరి మీద 1000 మంది ఉంటారు ఈ మనసులో, బంధుమిత్రులు. వీళ్ళందరి మీద మనకు మనసు వీక్తుంటుంది. ఒకరి మీద కోపం ఉంటుంది, ఒకరి మీద ప్రేమ ఉంటుంది, ఒకరి మీద ఆకర్షణ ఉంటుంది. ఇవన్నిటితోనే ఇది చిక్కుబడి ఉన్నది, టైట్ అయ్యి ఉన్నది లోపల. అన్ని బంధాలు దాన్ని టైట్ చేసి పెట్టినాయి మనసును. ఇంకా అది ఎక్కడ స్వేచ్ఛగా వచ్చి గురు చరణాల దగ్గరికి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రావాలి. అందుకని ఏమంటున్నాడు, ఈ బంధాలను తొలగించుకోవాలి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ముళ్ళు విప్పుకుంటాడు. జడు చేతనికి గాంటు అంటారు, మాల శబ్దంలో వస్తుంది. ఒక శబ్దంలో జడు చేతనికి గాంటు నకోలే. జడు చేతనం, జడం అంటే ఇది ఈ భ్రమజకి ఇదంతా జడం. ఇది పనికిరాందు, ఇందులో ఏమి లేవు, ఇంకా శబ్దం లేదు, ప్రకాశం లేదు, లేదు, ఉన్నదంతా పైన. దానిని చేరుకోవాలంటే దీని మీద మోహం వదలు. ఈ రెండింటికి గాంట్ అంటే ముడి ఉంటుంది, ఆ ముడిని వదిలించుకోవాలి. మనం ముడులు ఇంకేసుకుంటున్నాం నాలుగు ప్రపంచంలో ఉంటే, అందరి మీద, పిల్లల మీద, బలం మీద, వాటి మీద, ఆస్తుల మీద, వీటి మీద మనం ఇంకా బంధాలు ముళ్ళేసుకోవడం అంటే బంధాలు పెంచుకోవడం. వీటిని వదిలించుకోవాలి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా వదిలించుకుంటే మనం ఫ్రీ అయిపోతాం. ఆ ఫ్రీ అయ్యే ప్రయత్నంకి ఎవరు చెప్తున్నారు, ఎవరు దోహదం చేస్తున్నారు, ఎవరు ఉసిగొలుపుతున్నారు, మనకి ఎవరు ప్రోత్సాహం ఇస్తున్నారు అంటే మహారాజ్, గురు మహారాజ్ వస్తాడు. ఏడాదికి ఒకసారి, ఎందుకు శివమంగళ సింహరాజు నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి వస్తున్నాడు. వచ్చినప్పుడు సంపూర్ణంగా మనం గురునే దీనా భేద అగంక సురత్ చలి తది దేశ భరంక భటకన చూట దైవ హరంక. గురునే దీనా భేదంక, గురువుని ఏం ఇస్తున్నాడు, రహస్యం. ఏ రహస్యం చెప్తున్నాడు? ఆగమస్థానానికి వెళ్ళే రహస్యం చెప్తున్నాడు. ఎప్పుడు కానీ మనం అందుకోలేకపోతున్నాము. అది మన లోపం. ఈ లోపం సవరించుకోవాలంటే దైనందిన జీవితంలో, రోజువారీ జీవితంలో మనం సత్యసంధులమై ఉండాలి. సత్యం అంటే నిజాయితీగా ఉండడం, అబద్ధం మాట్లాడకుండా ఉండడమే కాదు. దానికి ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. డీప్గా వెళ్తే చాలా సాధన లోపలికి పోవాల్సి వస్తుంది, మనసు ఎక్కడికో పోవాల్సి వస్తుంది. అందుకని కనీసం ముందు ఇదైతే బాహ్య ప్రపంచంలో మనం చేయదగింది. సత్యం చెప్పడము, అబద్ధాలు చెప్పకపోవడం, ఇతరులను మోసం చేయకపోవడము, సత్సాంగత్యం చేయడము, సత్సంగాలకు అటెండ్ కావడము, స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలను అధ్యయనం చేసుకోవడం, నిరంతరం చదువుతుంటే అది మనసులోకి ఎక్కిపోతుంది. తప్పు చేయమన్నా కూడా చేయలేని స్థితి వస్తుంది. అందుకోసం గురుచరణం ఏమన్నాడు, మధ్యలో ఒక గడిలో ఒక పంక్తిలో అంటాడు చూడండి, अपनी स्वार्थ बस निपटाने कुल कुटुंब परिवार मेरी प्यारी सुरतिया. కుల్ కుటుంబ పరివారం అంటే మొత్తం పరివారం, కుటుంబము ఇది అని మనం అనుకుంటున్నాం. మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, భార్య, భర్త, కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, ఇవన్నీ కుటుంబ పరివారం. ఇది బాహ్య ప్రపంచం. కుల్ కుటుంబం అంటే ఈ లోపల ఉన్నది మన కుటుంబం. ఏం కుటుంబము? ఇందులో 10 ఇంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి, కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. ఇది మన శరీరం, మన మనసుకు వీటి మీద దృష్టీకరణ చేసి వాటి మీద తన ప్రభావం చూపించి వీటిని కంట్రోల్ పెట్టుకొని మనిషిని ఆడిస్తుంది. అది కుటుంబ పరివారం. ఇవన్నిటిని ఈ కుటుంబం పరివారం మీద వ్యామోహం వదులుకుంటేనే అది దొరుకుతుంది. అది దొరకాలంటే ముందు బాహ్యంగా కుటుంబ పరివారం మీద మోహం వదులుకోవాలి. కాకపోతే మన బాధ్యతలే అన్నింటి అవి తీర్చుకోవాలి. అంతవరకు తప్పులేదు. మనకి ఏవైనా మన రెస్పాన్సిబిలిటీస్ ఉంటే తీర్చుకోవాలి. వద్దు సన్నాసుల కలుమని ఏమారో చెప్పాడు. కానీ మనసు ఇవ్వకూడదు. మన మనసు మనం ఎందుకోసం వచ్చినాము అని మన గురు చరణాల మీదనే మన మనసు ఉండాలి. కుటుంబం అంటే ఇది అసలు ఈ పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఇక్కడ మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం ఉన్నాయి. ఇవి 4 ఉన్నాయి. సత్వరజ స్తమో గుణాలు ఉన్నాయి. ప్రకృతి నిరంజన పురుషుడు.
తర్వాత అంతర్ముఖంలో ఇవన్నీ స్థానాలు ఇవన్నీ చెప్పుకోవడం. ముందు ఈ కుటుంబాన్ని, ముందు ఈ 10 ఇంద్రియాలను వదిలించుకోవడమే జీవితం సరిపోదు. నూరేళ్ళ జీవితం సరిపోదు, ఎంతసేపు వీటికే మనం లోబడి ఉంటాం. దాని నుంచి విముక్తి పొంది ఈ జడు చేతనాల గాంటి ముడులు విప్పుకొని మోహాలు బంధనాలు తొలగించుకుంటే అప్పుడు ఆ చరణాల దర్శనం దొరుకుతుంది. దానికి ముందుగా వస్తున్నాయి శ్రద్ధ, విశ్వాసం. వాటిని మనం సంపూర్ణంగా అలవర్చుకునేటందుకు ప్రయత్నం చేద్దాము. అందరికీ రాధాకృష్ణ. మంగళం గురు శబ్ద రూప అనామ నామ ప్రకాశనం మంగళ